ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురు. అలా మైమర్చి వింటున్న గోపబాలురు అందరూ చాలా బాగుంది అనుకుంటున్నారు. కానీ వారి ఆత్మలు సత్యం గ్రహిస్తున్నాయి. అసలు ఈ సత్యం, ఈ పరమార్థం, ఈ స్పర్శానుభవం, ఈ తత్వానుభవం కోసమే కదా తాము ఈ జన్మలో ఇలా గోకులంలో జన్మించినది. వేణునాదానికి ప్రకృతి మొత్తం పరవశిస్తుంది అని చెప్పాను కదా. అదిగో ఆ చిన్ని కుందేలును చూడండి, కన్నయ్య దగ్గరకు ఎలా చేరిందో. అదిగో ఆ జింకపిల్లను చూడండి. ఆ జింకపిల్ల కన్నయ్య వేణునాదం విని చెంగు చెంగును గంతులు వేస్తూ అక్కడే తిరగసాగింది. ఆ నెమళ్ళు ఎలా ఎగిరి వచ్చాయో చూడండి. ఇదిగో ఈ కోకిలలు ఎక్కడి నుండో వచ్చి పక్కనే చెట్టుపై వాలాయి. అక్కడ చెట్టుపై దూకుతున్న కోతులను చూడండి. ఇక్కడ కన్నయ్య వేణువు ఊదడం ప్రారంభించగానే ఎంత నిలకడగా ఒక కొమ్మపై కూర్చుని ఎటూ కదలకుండా ఎలా వింటున్నాయో. సర్వ ప్రాణకోటి ఆ వేణునాదానికి ఎలా పరవశమవుతుందో చూడండి. ఈ దృశ్యం చూస్తున్న మన జన్మ ఎంత ధన్యమైనదో కదా. కన్నయ్య వేణువు ఊదుతుంటూ వచ్చే ధ్వని తరంగాలు మన శరీరాన్ని, మనస్సుని తాకుతూ ఉంటే ఎంతో పరవశమవుతున్నాము. మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మ కూడా ఎంతో తేలికగా కనిపిస్తున్నది. ఇంతలో అక్కడ ఉన్న కేశవుడు అనే గోపబాలుడు, కన్నా ఒక్కసారి ఆ వేణువు నాకు ఇవ్వవా, నాకు కూడా ఊదాలని ఉంది అని అన్నాడు. కన్నయ్య చిరునవ్వుతో కేశవుడికి తన వేణువు ఇచ్చాడు. కేశవుడు ఎంతో ఆనందపడి ఆ వేణువు తీసుకుని ఊదసాగాడు. కృష్ణ, నువ్వు ఊదినట్లు నాకు రావడం లేదు అని అన్నాడు. అప్పుడు కన్నయ్య, ఏది ఒకసారి ఇలా ఇవ్వు అని ఆ వేణువు తీసుకుని ఒకసారి ఊది తిరిగిచ్చాడు. ఇదిగో కేశవ, ఇప్పుడు ఊదు, ఎంత బాగుంటుందో అని అన్నాడు. అంతే, ఈసారి కేశవుడు తన పెదవులపై ఆ వేణువు ఆనించగానే ఎంతో అద్భుతంగా పలకసాగింది. కేశవుడు ఆ వేణువును ఊదుతూ మైమరిచిపోయాడు. కేశవుడు అలా ఊదుతుంటే మిగిలిన పిల్లలు అందరూ తమ 2 చేతులు ముఖానికి ఆనించి వినసాగారు. కన్నయ్య కేశవుడితో, నువ్వు కూడా నాలాగా ఎంతో చక్కగా ఊదావు అన్నాడు. కేశవుడు ఎంతో ఆనందించి ఆ వేణువును తిరిగి కన్నయ్యకు ఇచ్చాడు. కన్నయ్య దగ్గర వేణువును ఊదిన ఆ కేశవుడు ఎంతటి భాగ్యం చేసుకున్నాడు. అతడు తర్వాత జన్మలలో కలియుగంలో జన్మించి ఒక గొప్ప వేణుగాన విద్వాంసుడిగా ఎంతో పేరు పొందాడు. ఇదంతా ఒకప్పుడు ద్వాపరయుగంలో తాను కన్నయ్య వేణువును ఊదిన ఫలం. ఆ మహాభాగ్యం వలన ఇప్పుడు కలియుగంలో అతడు గొప్ప వేణుగాన విద్వాంసుడు అయ్యాడు. నేను యుగాలన్నిటినీ దర్శిస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు గమనించాను. అందులో ముఖ్యమైనది, ఈరోజు ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ అన్ని యుగాలలోనూ ఉన్నవే. కోట్లాది జన్మలలో వారి వారి పూర్వజన్మల ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ముందుకు సాగుతుంటారు. అందుకే మనం నిత్యం ఇంత వైవిధ్యభరితమైన జీవితాలు మన చుట్టూ చూస్తూ ఉంటాము. ఇలా గడిచిన 27 యుగాలలోని కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఆ జీవులన్నీ ఎన్నెన్నో జీవజాతులలో జన్మించి ఎన్నెన్నో సంస్కృతులలో ఎన్నెన్నో ప్రదేశాలలో జన్మించి ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఇదిగో ఈరోజు ఈ జన్మలోకి వచ్చాము. ఇది కూడా ఒక ప్రయాణంలా భావించాలి. ఈ జన్మలో వారు తమ ప్రారబ్ధ కర్మ కొంత అనుభవిస్తారు. తిరిగి వచ్చే జన్మలో వారు ఇంతకుముందు జన్మలలో చేసుకున్న ప్రారబ్ధ కర్మలో కొంత భాగం అనుభవించడానికి తిరిగి ఎక్కడో జన్మిస్తారు. అది ఎలా నిర్ణయించబడుతుంది అంటే, ఆ జీవి మళ్ళీ ఆ జన్మలో జీవించే 70 లేదా 80 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా సరే తాను ప్రోగు చేసుకున్న ఇంతటి కొండంత ఎత్తైన ప్రారబ్ధ కర్మలు కేవలం ఒక చిన్న రాయి మాత్రపు పరిమాణం కలిగిన ప్రారబ్ధ కర్మను ఈ జన్మ ప్రోగు చేసుకున్న అంతటి కొండంత ఎత్తైన ప్రారబ్ధ కర్మలకి కేవలం ఒక చిన్న రాయి మాత్రపు పరిమాణం కలిగిన ప్రారబ్ధ కర్మను ఈ జన్మలో అనుభవిస్తారు. తిరిగి మళ్ళీ ఆ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఇన్ని కోట్లాది జన్మలలో ఒక జీవి చేసుకునే ప్రారబ్ధ కర్మ ఎంత ఎక్కువ ఉంటుంది అన్నది మన ఊహకు కూడా అందదు. అటువంటి దాని నుంచి ప్రస్తుత జన్మలో జీవించే ఒక 70 లేదా 80 సంవత్సర కాలంలో దాంట్లో సహస్రంలో కంటే
ఎంతో తక్కువ మాత్రమే ఈ జన్మలో ఆ జీవి అనుభవిస్తాడు. ఇలా కొందరు తాము కోట్లాది జన్మలలో జన్మిస్తున్నప్పుడు వారి వారి పుణ్యఫలం చేత మధ్యలో కొన్ని జన్మలలో దైవాంశ సంభూతులను కలవడం జరుగుతుంది. అలాగే దేవతల అంశతో జన్మించిన వారిని కూడా కలవడం సంభవిస్తూ ఉంటుంది. కొందరు జీవులు ఎన్నో జన్మలలో ఎంతో ధర్మంగా జీవించడం వలన ఒక్కొక్కసారి సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఈ భూమి మీద మానవుడిగా అవతరించిన కాలంలో జన్మించడం కూడా జరుగుతుంది. ఇది వారికి లభించిన ఎంతో మహాభాగ్యం. అది కేవలం అతి కొద్ది మందికే లభిస్తుండడం మనం గమనిస్తాము. ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే భూమి మీద అవతరించినప్పుడు ఆ స్వామిని చూడగలగడం, ఆ స్వామితో సాన్నిధ్యంగా ఉండగలగడం అనేది వారు ఎన్నో జన్మలలో ధర్మంగా జీవించడం వలన మాత్రమే లభించే గొప్ప భాగ్యం. ఇంకా విశేషం ఏమిటంటే శ్రీరామచంద్రుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ మహాపురుషుని ఎన్నో లక్షల మంది దర్శించి ఉండవచ్చు కదా. వారు ఎంతో అదృష్టవంతులు. అయితే వారిలో కొంతమంది మరింత పుణ్యం చేసుకున్నవారు, శ్రీరామచంద్రులతో మాట్లాడిన వారు, చిన్నప్పుడు ఆడుకున్నవారు, శ్రీరామచంద్రుని జీవితకాలంలో కొంత సాన్నిహిత్యంగా ఉన్నవారు కూడా ఉంటారు కదా. అంతేకాదు, రామచంద్రుడు చిన్నప్పుడు బాల్యంలో ఆడుకుంటున్నప్పుడు కొంతమంది పరిచారికల పిల్లలు కూడా స్వామితో కలిసి ఆడుకున్నారు కదా. అలాగే రామచంద్రుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు స్వామివారితో అతి సాన్నిహిత్యంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. వారిలో మానవ రూపంలో జన్మించిన దేవతలు, మహర్షులు కొందరు కాగా ఎన్నో వేల జన్మల పుణ్యఫలంతో ఈ అద్భుత భాగ్యం లభించిన సామాన్య మానవులు కూడా ఉన్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.